హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తనుజమండ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజమండ స్పేస్. ముందుగా అయితే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి తమ్నైల్లో చూసే ఉంటారు కదా, అదేనండి మన స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్. మరి ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, అవన్నీ రెడీ చేసేసుకోండి. ఆ తర్వాత మనం హక్కా నూడిల్స్ని అయితే బాయిల్ చేసుకోవడానికి పెట్టుకుందాము. అదే ఇంగ్రీడియంట్స్ హక్కా నూడిల్స్ నేను తీసుకున్నాను. సో హక్కా నూడిల్స్ని నేను బాయిల్ చేయడానికి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ ఇంకా సాల్ట్ వేసి అలా కొంచెం లైట్గా మూత పెట్టేసి అది బాయిల్ అవ్వనిస్తున్నాను. అండ్ ఆ లోపు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని చాప్ చేసేసుకుందాం. సో ఇక్కడైతే నేను ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఇవి చాపింగ్కి. సో మనం ముందుగా అయితే పీల్ తీసేసుకొని పెట్టుకుందాం. ఈ క్యాప్సికమ్కి అయితే ఈజీనండి, జస్ట్ పైన పట్టుకొని దాన్ని ప్రెస్ చేస్తే అది వచ్చేస్తుంది. చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రీన్ చిల్లీస్ అవన్నీ కూడా మనం నార్మల్గా చాప్ చేస్తాం కదా వాష్ చేయడానికి, అలా చాప్ చేసేసుకొని వాష్ చేసేసుకోండి. అండ్ మధ్యలో నూడిల్స్ ఏదైతే పెట్టామో మనం బాయిల్కి అది చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఓవర్ కుక్ అవ్వకూడదు కదా. నూడిల్స్ అనేది కొంచెం ముద్ద అయిపోకుండా ఉండాలి, సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నేను ఇక్కడ ఇవి పీల్ చేశాక ఒకసారి అలా మధ్యలో చెక్ చేశాను, నాకు ఇంకా కుక్ అవ్వలేదు. సో మళ్ళీ దాన్ని బాయిల్కి పెట్టేసి వదిలేసాను. సో మీరు అలానే మధ్యలో చెక్ చేయండి. అలా చెక్ చేయకపోతే ఓవర్ కుక్ అయిపోతే అప్పుడు అది నూడిల్స్లా ఉండదు, పేస్ట్ అయిపోతుంది మళ్ళీ. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ని చాప్ చేసుకుంటున్నాను హాఫ్ మూన్గా. ఇప్పుడే నేనైతే కొన్ని తినడానికి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను, బికాస్ నూడిల్స్ ఎండింగ్లో అలా పైన వేసుకొని ఆనియన్స్ విత్ సాస్ వేసుకొని తింటే అదిరిపోతుంది. సో దానికోసం ఇక్కడే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీలో నాలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు అలా తీసి పక్కన పెట్టుకోండి ఆనియన్స్ని. అండ్ దెన్ మనం నూడిల్స్ చేసుకోవడానికి చాప్ చేసేసుకుందాము. సో ఇక్కడ నేను ఆనియన్స్ని హాఫ్ మూన్గా చెప్పాను కదా ఇందాక, సో అలానే కుకింగ్కి కూడా హాఫ్ మూన్గానే చేసి పెట్టుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్గా మనం మధ్యలో నూడిల్స్ చెక్ చేయాలి కాబట్టి సో అక్కడ చెక్ చేశాను, అది కుక్ అయిపోయింది. సో నేను దాన్ని వాష్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ కుకింగ్కి వచ్చేసాను, చాపింగ్కి వచ్చేసాను. దాన్ని ఇక్కడ వచ్చేసి మనం క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకోండి. లైక్ నూడిల్స్లో తినేటప్పుడు దాన్ని కూడా ఇలా ఫోక్తో తీస్తే ఈజీగా వచ్చేటట్టు సన్నగా ఉంటే మనకి పెద్ద పీసెస్ తింటున్నట్టు అనిపిస్తుంది, నూడిల్స్తో పాటు తినేయచ్చు, బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి. సో సేమ్ క్యారెట్ కూడా అంతే సన్నగా కట్ చేసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీ వచ్చేసి మీ ఇష్టం, ఎలాగైనా చాప్ చేసుకోవచ్చు. సో చాపింగ్ అంతా అయిపోయాక మంచిగా ఒక బాండీ తీసుకొని ఎగ్స్ ఏదైతే తీసుకుంటారో, మీరు ఎన్ని క్వాంటిటీ ఎగ్స్ తీసుకోవాలనుకుంటే అన్ని ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకొని లోపల వేసేయండి. ఇక్కడైతే నేను జనరల్గా చేసినట్టు ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి చేయట్లేదు. నేను దీంట్లోనే కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను ఎగ్స్ని. లైక్ అదొక పొరటులాగా చేసుకుంటాను. మీరు దాన్ని ఏమంటారో కమెంట్ చేయండి ఆ రెసిపీని. మేమైతే ఎగ్ పొరుటు అంటాం. సో అట్లా ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాను పక్కకు తీసుకొని. సో అదే కడాయిలో నేను మళ్ళీ వచ్చేసి ఫస్ట్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ని ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ కుక్ అవ్వాలి కాబట్టి, ఆనియన్ అనేది త్వరగా సాట్ అయిపోతుంది కాబట్టి నేను ముందు అయితే ఇవి వేసి సాట్ చేసుకున్నాను. అది కొంచెం కుక్ అయ్యాయి అనే టైంలో నేనేమో దాంట్లో మళ్ళీ వేసాను, ఆనియన్స్ వేసి మంచిగా కుక్ అయ్యే వరకు కొంచెం కుక్ అయ్యే వరకు సాట్ చేసుకొని, తర్వాత సాల్ట్, కారం ఏదైతే హక్కా మసాలా తీసుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. అది మంచిగా కుక్ అయ్యింది అని అన్నప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని అందులో యాడ్ చేసేసేయండి. సో మంచిగా ఒక మిక్స్ చేసుకోండి, మంచిగా అంతా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే ఎగ్ని పొరుటులాగా చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో. అంతే, మంచిగా మిక్స్ చేసేసుకుంటే అది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం కొంచెం ఈ సాసెస్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. అది యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం రియలిస్టిక్గా స్ట్రీట్ స్టైల్ ఫుడ్ లానే అనిపిస్తుంది. సో అది యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నేను సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ లైట్గా వెనిగర్ని కూడా యాడ్ చేయండి, ఒక 1 కప్ ఆఫ్ వెనిగర్, అంటే చిన్న కప్ అంతే. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్, మనం స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే, హెల్తీగా కూడా. ఎందుకంటే బయటలో ప్రిపేర్ చేస్తారు అనేది మనకి తెలియదు కదా. సో మనం ఇంట్లోనే చేసుకొని తింటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది.
అంతేనండి. ట్రై చేసి కమెంట్స్‌లో చెప్పండి ఎలా అనిపించిందో రెసిపీ. ఇదైతే చాలా చాలా బాగుంది. సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అయితే నేను కృష్ణాష్టమి వ్లాగ్‌ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మిస్ అవ్వకూడదు అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సీ యూ ఆల్. బాయ్.